శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. గత 2 సంవత్సరాలుగా మనము మరి బీసీలకు 42% రిజర్వేషన్ కోసమే ఎలక్షన్ ఆపడం జరిగింది. కానీ కేంద్రం మనం చేసినటువంటి అన్నింటిని కూడా పక్కన పెట్టి ఇక్కడ సర్పంచ్ లేక అక్కడ రిజర్వేషన్ రాక ఇబ్బంది అయ్యి మరి ఈ సంవత్సరంలో 16th ప్రణాళిక ఫైనాన్షియల్ ఇయర్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళిక చేస్తారు. 5 ఏళ్ల గ్రామాలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో స్టేట్ ఫైనాన్స్ సెంట్రల్ ఫైనాన్స్ అని ఉంటారు. మరి 5 ఏళ్ళు అయిపోతుంది, మనకి ఇచ్చిన డబ్బులు కూడా గత 2 సంవత్సరాల నుంచి ఇవ్వాల్సినవి అక్కడే ఆగిపోయినాయి సర్పంచ్ లేక. మరి ఈ మార్చిలో ఎన్నికలు పెట్టకుంటే మనకు వచ్చే 2,500 కోట్లు ల్యాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది. మరి అక్కడేమో కేంద్రం సపోర్ట్ చేయట్లేదు బీసీ రిజర్వేషన్ విషయంలో అని దానికోసం కొట్లాడుతూనే ఖచ్చితంగా గ్రామాలలో సర్పంచులను పెట్టాలి, అత్యధికంగా జనరల్ సీట్లలో కూడా బీసీ ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. నిన్నగాక మొన్న మరి 230 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీలకు స్టేట్ నుంచి రిలీజ్ చేసినాం. ఇప్పుడు ఈ వారం రోజులలో కూడా మరి మొదటి విడతగా సెంట్రల్ నుంచి ఏదైతే ఆన్యువల్ 2 years గా అవి కూడా మనకి వారం రోజుల్లో రిలీజ్ చేస్తామని లెటర్ కూడా రావడం జరిగింది. ఇందాక ట్రైనింగ్ కాడికి వెళ్ళి ఇవాళ అధికారం ఉంటుంది, పదవులు ఉంటాయి, పని ఎంత చేయాలో తెలియదు ఎట్లా. అందుకని ట్రైనింగ్ అనేది తప్పనిసరి. ట్రైనింగ్ వెళ్ళాలి లీడర్లు గుడ్డేసి చేయబడ్డట్టుగా చేతి వస్తుంది, పని చేయడానికి వస్తూ పనులు ఉన్నాయి, ఈ చేతిలో పవర్ ఉంది. కానీ ఎట్లా ముందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏ ఫోన్స్ ఉంటాయి, ఏ స్టేట్ జిల్లాలు వస్తాయి, మనం ఏమైనా చేసుకోవచ్చా, మరి మనం ఏం తప్పు చేస్తే ఏ రకమైనటువంటి తొలగింపుంటాయి సర్పంచులు, మరి బాధ్యతలలోకి సర్పంచ్ దూరడం, సర్పంచ్ విధుల్లోకి రావడం లేదా ఉప సర్పంచ్ రావడం, ఉప సర్పంచ్ విధుల్లో రావడం, ఇది ఇవన్నిటి మీద 5,000 ట్రైనింగ్ నడుస్తా ఉంది నిన్నటి నుంచి. మన ఎక్కడ పాల్గొనలేకపోయినా ఈరోజు మరి యాదృష్టమో అదృష్టమో మన ఇద్దరికి రావాల్సి వచ్చింది. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మరి నేను పాల్గొన్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రతి మహిళ ఎదగాలని ఇందిరమ్మ శక్తి సంఘాలను సంఘటిత చేస్తుంది. ఇందిరమ్మ పాలనలో మన ప్రజా సంక్షేమం ముందుకు వెళ్ళాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని ఇందిరమ్మ సంక్షేమ రాజ్యంగా స్ఫూర్తితో పనిచేస్తా ఉన్నారు. అలాంటి మానవుల యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మరి సర్పంచులు శిక్షణ కార్యక్రమం వెళ్ళి మళ్ళీ అందరికీ సర్పంచులుగా మీకు సన్మాన కార్యక్రమంలో పెద్దలు గౌరవం మీకు మనందరి అపప్రాంతాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనతో ఉండి మీతో ఉండి మీ అందరి గెలుపులో కష్టపడ్డారు. ఈ మున్సిపాలిటీలో కూడా అందరూ మీరందరూ మీకు తెలిసినటువంటి వాళ్ళను కష్టపడి గెలిపించినట్టే ఉన్నారు. సిటీలలో కూడా మీరు కూడా వచ్చి పార్టీ కోసం పనిచేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంది ఇక్కడ, తర్వాత పంచాయతీ రాజ్ శాఖ కూడా మంత్రిగా ఉంది కాబట్టి తప్పకుండా మీ సమస్యలన్నీ ఇక్కడ మరి అదేవిధంగా సెక్రటరీ ఇద్దరు కూడా మన దృష్టికి తీసుకొస్తారు. మీరు ఇచ్చే నిర్ణయాలను నేను తీసుకుంటా, తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. వచ్చే నిధులు వచ్చిన నిధులు ఏ ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది ఒక ప్రణాళిక చేసుకోండి. ఏది పెడతారు చేసుకోండి, ఉండడం కాకుండా పబ్లిక్ ప్రజలకు ఎక్కడ అత్యవసరం ఉంది, ఏ పరిస్థితుల్లో ఏం చేయాలి తీసుకొచ్చుకోవాలి. ఊరు
కన్న తల్లిని ఊర్లో ఊరును ఊరును ఎక్కడ కూడా మర్చిపోదు. కొంతమంది ఊరు మర్చిపోతారు, ఊరు మొత్తం పిల్లలు ఊరికి సేవ చేయాలి, ఊర్లో ఊర్లో ఉండాలి, ఉండాలి. మరి మనం ఇంత స్థాయి పెరిగినప్పుడు మన ఊరు కూడా చూసుకోవాలి కన్న తల్లి అని మరి ఎంతో ఊరు నుంచి విద్యావంతులు నేర్చుకొని ఉన్నత ఊళ్ళకి వచ్చి ఊరు బాగు చేసే కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేయాలని వారు కూడా కోరుతా ఉన్నారు. మీరు కూడా గ్రామంలో రాజకీయాలు గ్రామాలన్నీ సర్పంచులు అన్ని వాళ్ళ తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమాన్ని ప్రజా సంక్షేమ పథకాలలో ప్రతి ఇంటికి చేర్చే విధంగా కృషి చేయాలి. ఈరోజు ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది. పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం వాళ్ళ మీద బాధ్యతని చేయాలి. మరి సన్నబియ్యం ఒక కిలో ఉంటే గతంలో 40 రూపాయలు ఉండేది. ఈ రోజు చేసే కాలంలో కూడా తక్కువ మన సన్నబియ్యం దొరుకుతున్నాయి. ఇళ్ళలో కూడా సన్నబియ్యం ఫ్రీగా ఇస్తా ఉన్నాం. ఇలా మహిళలకు మరి బలోపేతం చేయడం కోసం అడిగినటువంటి వాళ్ళ కూడా షాప్స్ పెట్టుకోవడానికి మరి లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మహిళా సంఘాలను కూడా బలోపేతం చేయాలి. గ్రామాలలో చిన్నపిల్లలకు మ్యారేజ్ జరగకుండా సర్పంచ్ బాధ్యత వహించాలి. జీరో చైల్డ్ మ్యారేజెస్ మనం తయారు చేయాలని పెట్టుకున్న సంకల్పం పెట్టుకున్నాం. కాబట్టి చేతులలో చేస్తే ఆరోగ్యాలు పడిపోతాయి, వాళ్ళ చదువులు అర్థమైపోతాయి, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇవన్నీ కూడా అర్థమై చేయాలి. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్ది స్టేట్ నేషనల్ అవార్డులకు మన కామారెడ్డి జిల్లా నుంచి మరి అత్యధికంగా సర్పంచులు నేషనల్ అవార్డు సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. తప్పకుండా శాస్త్రం మరి ఆ ఈ ప్రాంతానికి ఈ దేశానికి చేసేటువంటి సేవ అందుకని మనం పెట్టే ప్రతి మంత్రంలో ఇందిరం ఉంటుంది. ఇందిరం అంటేనే సంక్షేమం, ఇందిరం అంటేనే పేదరికం పైన మరి పోరాటం, ఇందిరం అంటేనే పేదల నీరు, ఇందిరం అంటేనే పేదల భూములు, ఇందిరం అంటేనే మహిళల స్ఫూర్తి, ఇందిరం అంటేనే దేశానికి కూడా మార్పు. కాబట్టి అలాంటి తల్లి యొక్క పార్టీ నీళ్ళలో మనం పనిచేస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా ఆదర్శంగా ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్ది చిరకాలం ప్రజల గుండెల్లో మా సర్పంచ్ పలానా సర్పంచ్ ఉన్నప్పుడు ఇట్లా చేసిండు, మా సర్పంచ్ ఉన్నప్పుడు ఈ ఊరిలో తీర్చిదిద్దు, మా సర్పంచ్ అప్పుడు ఎక్కడ కష్టపడి మా ఊరిని యూనిటీ చేసింది, ఇలాంటి పేరుని తెచ్చుకోవాలని కోరుకుంటూ తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరి సమస్య తీసుకొని మరి నిధుల నుంచి గ్రామాలను ఆదర్శవంతంగా చేయడంలో క్రియాశీలకంగా మీకు సపోర్ట్ చేస్తూ నిధులందరికీ ఇస్తాను తెలియజేస్తూ అందరికీ అన్ని గ్రామాలు అంత ఈజీగా ఆదర్శవంతంగా తయారు చేయాలని కోరుకుంటూ అందరి దగ్గర తెలియజేస్తున్నాను.